మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో ఉన్నాము. రొంపిచెర్ల మండలం గానుగచింతలో శ్రీ గొల్లపల్లెమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరము ఈ తిరునాళ్లను 3 రోజుల పాటు వైభవంగా, కన్నుల విందుగా, ఆనంద ఉత్సాహాలతో వృద్ధుల నుంచి యువకుల వరకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వీళ్ళ కులస్తులందరూ కూడా ఇక్కడికి హాజరయ్యి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని వైభోగంగా, సంతోషంగా జరుపుకుంటారు. ఇక్కడ ఈ కార్యక్రమం ఈరోజు 3వ రోజు. ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వచ్చి అలంకరిస్తారు. వందలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు, సారెలు, పొంగళ్ళు సమర్పించుకుంటూ ఉన్నారు. అమ్మవారి పూజల్లో పాల్గొని అన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరునాళ్ల మహోత్సవాన్ని ఏ విధంగా జరుపుతూ ఉన్నారు అనేటువంటి విషయాలను ఇక్కడ ఈ ఆలయ నిర్మాణానికి పాటుపడినటువంటి ధర్మకర్తను అడిగి, అలాగే పూజా విశేషాల గురించి ఇక్కడ ఉండే భక్తులను అడిగి తెలుసుకుందాం. గొల్లపల్లెమ్మ దేవతాయి మహా, గ్రామ దేవతాయి మహా, చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం గానుగచింత నగిరి దాసరంలో గూడెంలో 2 శ్రీ 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 గొల్లపల్లె అమ్మవారు ఉత్సవ విగ్రహం పూజారి ఇంటిలో ఉంటుంది. అక్కడి నుంచి విగ్రహం తీసుకొచ్చి 29వ తారీఖు విగ్రహం ఉదయం అంగరంగ వైభవంగా నల్లముందు మెరవను తీసుకొచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహం గుళ్ళో ఉంచుతారు. అమ్మవారికి నెయ్యాభిషేకం, తేనాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, ఇవన్నీ అభిషేకాన్ని అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించి ఆసాదివారు కూర్చొని ఆ అమ్మవారికి పుట్టు చరిత్ర ఆ అమ్మకి చెప్పేటప్పుడు ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, అమ్మవారి ఎట్లా వచ్చింది, ఆ ఆసాద కథ చెప్పేస్తానే అమ్మవారికి కళ రూపం మారిపి అదొక ఉగ్రరూపంగా కనపడుతుంది. ఆ ఉగ్రరూపం కనపడుతుంది. భక్తాదులందు అరసోదపోయి మన అమ్మవారి కళ వచ్చింది, మన అమ్మవారి కళ వచ్చింది అని చెప్పి అందరూ ఉత్సాహంతో అమ్మవారికి ఆరతలిస్తారు. ఇది మా అమ్మవారి చరిత్ర, ఒళ్ళు చరిత్ర ఉంది. అమ్మవారికి ఎవరు మొక్కుబళ్ళు ఇచ్చినా భక్తాదులందరూ దాదాపు 300 మంది 400 బయట వ్యాపారాలు వెళ్ళిపోతారు. గాజుల వ్యాపారము, పూస వ్యాపారము, ముత్యాల వ్యాపారం చేసుకుని ఉన్నారు. ఎక్కడ వాళ్ళు 29 డేట్ పెడితే ఎక్కడ కానీ లేకుండా జనం మొత్తం అమ్మవారి సన్నిధానికి అందరూ చేరుకుంటారు. ఆ చేరుకొని ఈ గ్రామ ప్రజలంతా ఈ ఉత్సవాలు తయారు చేస్తారు. కాబట్టి అమ్మవారి సంతోషం వాళ్ళకు కలుగుతుంది. చిత్తూరు జిల్లా గానుగచింత గ్రామం రొంపిచెర్ల మండలం. ఇక్కడ 4 రోజుల పాటు శ్రీ శ్రీ అమ్మవారు గొల్లపల్లెమ్మ తిరునాళ్ళ మహోత్సవం జరుగుతున్నది. 4 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ దాసరగూడెం నందు అమ్మవారు విగ్రహం ఉత్సవం విగ్రహం ఇక్కడ అమ్మవారి నుంచి 29వ తారీఖుకి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే దేవుడి గుడిలోకి వచ్చి అక్కడ అమ్మవారికి ఈ పూజలు చేసి ప్రతి ఒక్కరూ ఆ పూజల్లో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు కానీ ప్రతి ఒక్కరూ కుంభాభిషేకం చేసిన తర్వాత ఫస్ట్ రోజు మటుకు ప్రతి ఒక్కరూ గానుగచింత ప్రజలు మొత్తము వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కోరికలు తీర్చుకొని ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారిని తలుచుకొని, అలాగే మధ్యాహ్నం వచ్చి ఆసాదివారి కథ అంటే ఆసాదివారి అమ్మవారికి నచ్చినది ఆసాదివారి కథ అంటారు. ఆ కథ రూపంగా ఆ అమ్మవారి చరిత్ర, ఆ అమ్మవారు ఎలా ఉన్నది, ఆ చరిత్ర గురించి, పూర్వకాలం చరిత్ర గురించి ఆసాదవారు చెప్తారు. అలాగే మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా ఊరు గానుగచింత. నా పేరు రాములమ్మ. మా ఊరు గానుగచింతలో గొల్లపల్లెమ్మ అనే అమ్మవారిని మేము కొలుచుకుంటాము. ప్రతి సంవత్సరము అమ్మవారికి జాతర జరుగుతుంది. వరుసగా 3 డేస్ జరుగుతుంది జాతర. 3 డేస్లో ఫస్ట్ డే అమ్మవారికి అభిషేకము, హోంగుండం వేస్తాము. ఆ హోంగుండం అభిషేకంలో ఊరు ప్రజలు మొత్తం పాల్గొని ఆనందంగా, సంతోషంగా గ్రామం అంతా ఇక్కడే అమ్మవారి దగ్గరే ఉంటాము. 12 గంటల దాకా ఇది జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం పోతులరాజు ఊరి మీద తిరుగుతాడు. కోరికలుండి కోరుకున్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. చదువుకొని జాబ్ రాని వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అమ్మవారిని చాలా మహిమగా కొలుచుకుంటాం మా ఊరిలో. ఎవరికి ఏ కోరికలు కోరినా, ఏ వ్యాపార అభివృద్ధి కావాలన్నా, అష్టైశ్వర్యాలు కలగాలన్నా అమ్మవారిని కొలుచుకున్న వాళ్ళకి కొంగు బంగారమై
అమ్మ మా వెన్నుండి మన వెనకుండి నడిపిస్తుంది. మా అబ్బాయికి మొక్కుబడి చేసుకున్నాను, ఉద్యోగం వచ్చింది, కిరీటం 7,00,000 రూపాయలు కిరీటం చేయించినాను. అనుకున్న పనులంతా అమ్మ చూస్తుంది, అందరినీ కాపాడుతుంది, ప్రజలందరినీ నచ్చిన కోరికలంతా తీర్చాలి స్వామి. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం గానుగచింత గ్రామం దాసరగూడెం నందు శ్రీ గొల్లపల్లమ్మ తిరునాళ్ళ ప్రతి సంవత్సరం మే ఎండింగ్ మేము మా ఊర్లో అంతా మేము బయటకు వెళ్ళి మేము వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం మేము ఎక్కడున్నా మేము ఇక్కడికి వచ్చి ఈ పండుగని చాలా ఘనంగా జరుపుతాము. మండలం వైజ్ ఈ పండుగని చాలా ఘనంగా జరుపుతాం. 3 రోజులు చాలా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము. ఊరు గ్రామ దేవత అంటే గొల్లపల్లమ్మ తల్లి అంటే చాలా మందికి చాలా ఇష్టము. ఎందువల్ల అంటే ఎక్కడెక్కడో వెళ్ళి వ్యాపారాలు చేస్తాము. ఎక్కడంటే ఒరిస్సా, బీహారు, ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడో దూరం వెళ్ళి ఈ అమ్మని నమ్ముకొని మేము చాలా దేశాలు వెళ్ళి చాలా తాపలు వ్యాపారం చేసి ఈ అమ్మని నమ్ముకొని మేము ఇక్కడ పొట్ట సాక్కుంటున్నాము. ఎందువల్ల అంటే మనకి సంవత్సరం ఒకసారి తిరునాళ్ళు అనేది మహా ఉత్సవాలు బాగా జరుగుతాయి.